ఈ రాత్రికాల ఉపవాస ప్రార్థనలు ఇటు రీతిగా నీ ప్రియ బిడ్డలతో కలిసి మరొకసారి నీకు స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్న చేసిన ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించారు ప్రభా. ప్రతి ఒక్క ప్రార్థనకు మీరు జవాబు ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు ప్రార్థన పెట్టుకుంటున్న కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించారు. అందుని బట్టి మీకు వందనాలు. వాక్య లేఖనాల్లోకి వెళ్ళుచుండగా తను నీ ఆత్మ నాకు దయచేతను నిలబడింది నేనైనప్పటికీ మాట్లాడేది మీరే కనుక మోషతో మాట్లాడిన నాతో మాతో మాట్లాడే మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. సమాధానకర్తయగు దేవుడు మీకు అందరికీ తోడై ఉండును గాక, ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలండి. సమస్త మహిమ ఘనత ప్రభావంలో యేసయ్యకు మాత్రమే చెల్లును గాక. మలాకి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనములు చదువుకుందాం. మలాకి రాసిన గ్రంథము 1వ అధ్యాయం. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా. నా నామము నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయేను? నేను యజమానుడనైతే నాకు భయపడి వాడెవడే ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి గౌరవం కావాలని ఆశపడుతున్నారండి? గౌరవం కావాలని ఎంతమందికి ఉంది ఆశ? అందరికీ ఉంటుంది గౌరవం. ఎలాగా గౌరవం అంటే చిన్నపిల్లలు మర్యాద ఇవ్వకపోతే కోపం వస్తుంది, లేకపోతే నేను పెద్దవాడిని కాదా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాకు ఎలా ఉంటుందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా యజమానుడు తన కష్టార్జితాన్ని అంతటా తెచ్చి తన భార్యకి ఇస్తే సంతోషం, అలా కాదని చెప్పి పక్కింటి వాళ్ళ వారికి ఎవరికన్నా ఇస్తే తన కష్టార్జితం అది బాగుంటుందండి? ఎలా బాగుంటుంది? బాగోదు. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుంది? కష్టార్జితం నాది, ఈ యజమానుడు నావాడు కనుక తన కష్టపడిన కష్టార్జితం అంతా నాకే సొంతం కావాలి అని చెప్పుకునే స్త్రీలు చాలామంది ఉంటారు. చాలామంది ఏంటి, అందరూ అలాగే ఆలోచిస్తూ ఉంటారు. తన భర్త తనకే సొంతం, ఇంకెవరికి సొంతం కాదు, ఆ గౌరవం అంతా నాకే కావాలనుకుంటారు. అలాగే దేవుడు కూడా అనుకుంటున్నాడు ఏంటంటే, నా నామాన్ని గౌరవపరచట్లేదు, నాకు గౌరవం ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఎవరు ఇవ్వట్లేదంటే తన ప్రజలైనా ప్రజలు మనమే గౌరవం ఇవ్వట్లేదంట. ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడ అంటున్నాడు, నా నామం తప్ప వేరొక నామాన్ని పూజించకూడదు అంటున్నారు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు. అంతేకాకుండా పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద ఉండు నీలి అందే కానీ దేనికి నువ్వు నమస్కారం చేయకూడదు, సాగీల పడకూడదు అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు దేవుడు అలాగంటే? ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదికాండము 1వ అధ్యాయము, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూమి ఎలా ఉందండి? శూన్యముగా ఉంది, నిరాకారంగా ఉంది. ఇప్పుడు మనం బయట రోడ్డు మీద లైట్లు లేకుండా చూస్తే ఎలా ఉందండి? చీకటిగా ఉంది. అది మనం ఎలా వెళ్ళాలో మనకి తెలియదు కదా, వెలుగుంటేనే మనకి దారి తెలుస్తుంది. అదేవిధంగా లోకం కూడా కలగలేనప్పుడు, లోకము లేనప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే శూన్యాన్ని బాగా చీకటిగా ఉన్నదాన్ని చక్కగా వెలుగుమయం చేసి అందాన్ని ఇచ్చాడు లోకానికి. అలాగా చేసిన దేవుడిని ఏం చేస్తున్నారంటే ప్రజలందరూ పక్కన పెట్టేశారు. సృష్టించిన దేవుణ్ణి మానేసి ఎవరిని పూజిస్తున్నారంటే సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్తను మర్చిపోయారు. చేసినది దేవుడైతే దేవుడిని మర్చిపోయి ఎవరినంటే లోకాన్ని సృష్టిస్తాను పూజిస్తూ ఉంటున్నారు.
లోకంలో ఉన్న ప్రతి దానికి సాగిలు పడుతూ ఉంటారు, ప్రతి దానికి నమస్కారం పెట్టి ఏంటంటే వేడుకుని ఉంటా ఉంటారు. ఉదాహరణకి మీకు చెప్పాలంటే, ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారనుకోండి, వారు చదువుకోవడానికి డబ్బులు లేకపోతే నేను సహాయం చేశాను అనుకో, 1,00,000 రూపాయలు సాయం చేశాను అనుకోండి, వారు ఒక ఉన్నతమైన స్థితికి ఎదిగిన తర్వాత నా పేరు వారు ఎక్కడ పడితే అక్కడ చెప్పకపోతే ఏమనుకుంటాను? ఫీల్ అవుతాను కదా, ఫీల్ అవుతానా లేదా? నా పేరు చెప్పట్లేదు అని చెప్పి, ఎరా నీకు వడ్డీకి ఇచ్చాను కదా, లేకపోతే డబ్బులు ఇచ్చాను కదా, ఇచ్చే అని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. దేవుడు కూడా ఉచితంగా మనకు లోకాన్ని ఇచ్చాడు, గాలిని ఇచ్చాడు, వెలుతురుని ఇచ్చాడు, సమస్తాన్ని చేసి మనల్ని జీవించమని తినడానికి ఆహారాన్ని కూడా ఇచ్చాడు, ఆకుకూరలు ఇచ్చాడు, చేపలు అన్నిటిని. మానవుడు కావాల్సింది ప్రతిదీ భూమి మీద పెట్టాడు. వెండి బంగారాలతో కూడా అన్నీ చేసి ఉంచితే మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి మర్చిపోయి దేవుని నిర్లక్ష్య పెట్టి ఏంటంటే సృష్టిని పూజిస్తున్నాడు, సృష్టికర్తను పక్కన పెట్టేసి. అంతేకాకుండా అక్కడ ఏమంటున్నాడంటే దేవుడు స్వార్థముగా ఆలోచిస్తున్నాడు. నాకు చెందవలసిన మహిమ ఇంకెవ్వరికీ చెందకూడదు, ఎందుకంటే నేనే పూజార్హుడిని, నేనే ఘనత కలిగిన వాడిని, నేను తప్ప దేనికి కూడా నమస్కారం చేయకూడదని మనుషుల దగ్గర నుండి ఆశిస్తూ ఉంటున్నాడు. ఉదాహరణకి మనుషులు ఎలాగైతే స్వార్థముగా ఆలోచిస్తారో దేవుడు కూడా ఆలోచిస్తున్నాడు. మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారండి? బైబిల్ గ్రంథంలో 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయము 14 నుండి 17 వచనాలు మనం చూసినట్లయితే, 1 రాజులు వచ్చి విన్నవించిన మాటలను కాబట్టి బెత్షెబ గదిలోనున్న రాజునందుకు వృద్ధుడైనందున దేవునామనికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు మహారాజుగా వెళ్తున్న సమయంలో దావీదు ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు కూడా ఏం చేశాడంటే 40 సంవత్సరాలు పరిపాలన చేస్తున్న సమయంలో ఆయన హెబ్రోనులో 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యెరూషలేములో 33 సంవత్సరాలు పరిపాలన చేసి ఏం చేశాడంటే వృద్ధాప్యంలోనికి వచ్చాడు. దావీదు మంచి వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత తన రాజ్యాన్ని పరిపాలన చేయడానికి తన పెద్ద కుమారుడే ఏం చేయాలండి? మన ఇంట్లో యజమానుడు తర్వాత గృహ పరిపాలన ఎవరు చేస్తారు? పెద్ద కుమారుడు చేస్తాడు. అది పెద్ద కుమార్తె అన్నీ తీసుకుని ఏంటంటే బాధ్యత తీసుకుని చేస్తూ ఉంటుంది. ఈ వృద్ధాప్యంలో ఉన్న దావీదు కూడా ఏం చేస్తున్నాడంటే వృద్ధాప్యంలో ఉన్నాడు కదా అని చెప్పి పెద్ద కుమారుడు, ఆయన పేరు అదోనియా, అదోనియా ఏం చేస్తున్నాడు? దావీదు వృద్ధాప్యంలో ఉన్నాడు కనుక ఆయన తర్వాత రాజుగా ఇంకెవరున్నారు? తన తర్వాత నేనే రాజునని చెప్పి ఏం చేస్తున్నాడంటే సంబరాలు చేస్తున్నాడు. 1 రాజులు 25వ వచనంలో చూస్తే, ఏలయనక ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ, సైన్యాధిపతులను, యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వారి సమీపములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనియా చిరంజీవి అగును గాక అని పలుకుచున్నారు. దేవునామమునకు మహిమ కలుగును గాక. అక్కడ ఏం చేస్తున్నారంటే దావీదు తర్వాత రాజు నేనేనని చెప్పి అదోనియా అనుకుని అక్కడ ఉన్న అధికారులందరినీ పిలిపించడమే కాకుండా వాళ్ళ కొరకంట క్రొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ, సైన్యాధిపతులందరినీ అక్కడ అందరిని పిలిపించి సంబరాలు చేసుకుంటూ ఉంటున్నాడంట. అయితే సంబరాలు చేసుకున్న సమయంలో అక్కడ సొలొమోను మహారాజుని పిలవడం, సొలొమోను అప్పటికి ఇక రాజు అవ్వలేదు సొలొమోను. అయితే సొలొమోను పిలవలేదనమాట. సొలొమోను పిలవకపోతే బెత్షెబకి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? బెత్షెబ ఎవరంటే దావీదుకి భార్య అనమాట. దావీదుకి భార్య ఎలా అయిందంటే, దావీదు తన పరిపాలనా కాలంలో యుద్ధానికి వెళ్తున్న సమయంలో ఏంటంటే ఒకానొక రోజున యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అయితే ఈయన యుద్ధానికి వెళ్ళడం అనేసి మేడ పైన
ఏంటంటే తిరుగుతూ ఉంటాడనమాట. తిరుగుతూ ఉంటే అక్కడ ఒక స్త్రీ స్నానం చేస్తూ కనబడుతూ ఉంటుంది. ఆ స్నానం చేసిన స్త్రీని చూసి ఈ రాజు ఇష్టపడుతూ ఉంటాడనమాట. ఇష్టపడిన తర్వాత రాజు ఏం చేస్తాడంటే ఆ బెత్షెబాని గురించి ఉరియాని చంపించి ఆయన ఏం చేస్తాడంటే ఉరియా భార్యని తీసి తెచ్చుకుంటాడు. అయితే అక్కడ బెత్షెబాకి దావీదుకు పుట్టిన మొదటి కుమారుడు చనిపోతాడు. ఎందుకంటే దేవుడు గద్దిస్తాడు, దావీదు నువ్వు చేసిన పని తప్పు కనుక అనేసి అన్నప్పుడు దావీదు తన పరుపు తేలేలాగా ఏడుస్తూ ఉంటాడు ఆ బిడ్డ కోసము. ప్రభు నా బిడ్డను బ్రతికించు, నా బిడ్డను చంపొద్దు అని చెప్పి ఏంటంటే పరుపు తేలిలాగా ఏడిసినప్పటికీ కూడా దేవుడికి ఇష్టం లేకుండా ఆ బిడ్డను తీసుకున్న తర్వాత మరలా ఉరియా చనిపోయిన తర్వాత ఈమె మొత్తానికి రాజుగారి దగ్గర ఉంటుంది. ఈ రాజుగారి దగ్గర ఉన్నప్పుడు సొలొమోను పుడతాడనమాట. అయితే అక్కడ బెత్షెబాకి దావీదు వాగ్దానం చేస్తాడు, నా తర్వాత రాజు నీ కుమారునే చేస్తానని చెప్పి అన్నప్పుడు ఏంటంటే ఈయన వృద్ధాప్యంలోకి వచ్చి అవన్నీ మర్చిపోయినప్పుడు ఆ తర్వాత ఏం చేస్తానంటే ఈ అదోనియా ఏ విధంగా అయితే నేనే రాజునని సంబరాలు చేసుకుంటున్నాడో అప్పుడు ఈవిడికి ఏమనిపించిందంటే నా కుమారుడు కదా రాజుగా ఉండాలి, దావీదు రాజు నాతో వాగ్దానం చేశాడు కదా, నా కుమారుడిని పిలవకుండా ఈయన సంబరాలు చేసుకుంటున్నాడు అని చెప్పి కోపం వచ్చి ఏం చేసిందంటే రాజు దగ్గరికి వెళ్ళిందంట. డైరెక్ట్గా 15వ వచనంలో డైరెక్ట్గా వెళ్ళి కాబట్టి బెత్షెబా గదిలోనున్న రాజు నద్దకు వచ్చాను, రాజు బహువృద్ధుడైనందున 16వ వచనం బెత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఎలాగూ మనవి చేశాను, నా ఏలినవాడా నీవు నీ దేవుడని యెహోవా తోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడే నా సింహాసనము మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు, ఈ సంగతి నా ఏలిన వాడును రాజు నీకు తెలియకయే ఉన్నది. దేవునామనికి మహిమ కలుగును గాక. రాజుకి తెలియట్లేదంట, రాజు వృద్ధాప్యంలో గదిలో పడి ఉన్నాడు. అయితే అదోనియా ఏం చేస్తున్నాడంటే సంబరాలు చేసేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ సొలొమోను ఒక్కడిని పిలవలేదని బెత్షెబా అనుకుంది. ఆ అదోనియా బెత్షెబాని దగ్గరికి వెళ్ళి పిన్ని ఇదిగో నన్ను రాజు తర్వాత రాజు నేనే కదా సంబరాలు చేసుకున్నాను, నువ్వును ఆ సొలొమోను రాండి అని అంటే ఏ గొడవ ఉండకపోయేది అక్కడ. కానీ అదోనియా అలా పిలవకుండా ఏం చేశాడంటే వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి నేనే రాజును, నాకే అధికారం ఉందని చెప్పి ఆ ఊళ్ళో ఉన్న అధికారుల్ని, నాయకుల్ని, పెద్దల్ని అందరినీ పిలిపించుకునంట వారి నోటంట ఆశీర్వాద వచనాలు పలికించుకుంటున్నాడు రాజుగా అయినప్పుడు. అయితే ఈ మాటకి ఈమెకి కోపం వచ్చి రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నీ తర్వాత రాజు నా కుమారుడే కదా, నా కుమారుని చేస్తానని నువ్వు వాగ్దానం చేస్తావు అని చెప్పి రాజుని అడిగినప్పుడు అంట రాజు ఏం చేస్తాడంటే ఇంకా అదోనియాని రాజుగా తీసేసి 3వ రాజుగా సొలొమోను మహారాజుని నియమించాడు. చూసారా తల్లికి ఏ విధంగా స్వార్థముగా ఉందండి, తల్లే కదా బెత్షెబా తల్లి. ఆ సొలొమోను మహారాజుకి ఘనత కావాలి, ఒక పేరు కావాలనుకుని అక్కడ యజమానుడి దగ్గరికి వెళ్ళి స్వార్థం కొలికి తన కొడుకే అదోనియా దావీదుకి మొదటి కొడుకు అయినప్పటికీ కూడా ఆవిడ ఏమనుకున్నదంటే నా కొడుకే ఘనత కావాలి, నా కొడుకే గౌరవం కావాలని చెప్పి మనిషిగా ఉన్న ఆ సహోదరి ఎలా ఆలోచించిందండి. అంతేకాకుండాను ఇస్సాకు రిబకాకు పుట్టిన కుమారులు ఎవరండి, పేర్లు ఎవరో తెలుసా? ఇస్సాకుకి రిబకాకి పుట్టిన కుమారుల పేరు యాసావును యాకోబు. వీళ్ళిద్దరు అయితే అక్కడ ఇస్సాకుకేమో యాసావు అంటే ఇష్టము, రిబకాకు అంటే యాకోబు అంటే ఇష్టము. అయితే ఇస్సాకు యాసావుని పిలిచి ఇదిగో నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను ఎప్పుడు పోతానో నాకు తెలియదు కనుక నా మరణపు దినాలు నాకు తెలుస్తున్నాయి కనుక నిన్ను ఆశీర్వదిస్తాను, నా కొరకు మంచి ఆహారాన్ని సిద్ధం చేసి తీసుకొస్తే నేను ఆశీర్వదిస్తానన్న మాట ఎవరు విన్నారు? రిబకా విన్నది. రిబకా విన్నప్పుడు ఈయన కొడుకే కదా, ఈయన కొడుకే అయినప్పుడు ఎవరైతే ఆశీర్వదించబడితే ఏంటి అని అనుకోవడం అనేసి తనకిష్టమైన కుమారుడు యాకోబుని ఇష్టంగా పనిగ్రహించుకొని ఏంటంటే నా కుమారుడికే ఆశీర్వాదం రావాలి. మన ఇంట్లో కూడా 5గురు పిల్లలు ఉన్నారనుకో, మనకి చాలా ఇష్టమైంది ఎవరో 5గురు మీద ఉండదు,
ప్రేమ ఐదుగురి మీద ఉంటుందండి? ఉండదు. ఒకరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందరికీ ఐదుగురికి అయితే కొంచెం 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 పెడతారు, ఇష్టమైన వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఆహారం పెట్టడం. లేకపోతే అందరికీ ఒక రకమైన వస్త్రాలు కొంటే వీడికి ఇంకోటి ఎగస్ట్రా చెప్పులో లేకపోతే ఏదో ఒకటి ఎగస్ట్రా కొనిస్తాము, ఎందుకు? చాలా ఇష్టం కాబట్టి. అదేవిధంగా రెబెకాకి కూడా యాకోబు చాలా ఇష్టమైనవాడు. అయితే యాసావుతో చెప్పిన మాట ఇస్సాకు యాసావుతో చెప్పిన మాట రెబెకా విని ఏం చేస్తుందంటే యాకోబు దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళి, ఇదిగో నీ తండ్రి నీ అన్నతో చెప్తున్న మాట, మీ తండ్రికి వృద్ధాప్యంలో తనకి ఆరోగ్యం క్షీణిస్తుంది కనుక దేవుని సన్నిధికి వెళ్ళిపోతానని చెప్తున్నాడు కనుక ఇదిగో నీ అన్నని ఆశీర్వదిస్తాను అంటున్నాడు కనుక ఆహారాన్ని తీసుకురమ్మన్నాడు. తను వేటకి వెళ్ళాడు. ఆ ఆశీర్వాదం నువ్వే పొందుకోవాలని చెప్పి రెబెకా ఏం చేసిందంటే యాకోబుతో చెప్పగానే యాకోబు తన మందలోనికి వెళ్ళి ఒక క్రొవ్విని దూడని తీసుకొచ్చి వధించి ఏం చేసి వండేసి యాకోబు చేతికిచ్చింది. ఇవ్వడమే కాకుండా యాకోబు ఒళ్ళంతాను ఆ రోమాలతో కప్పేసింది, గొర్రె బొచ్చుతో కప్పేసి తండ్రి ఎద్దకు పోయి పంపించింది. తండ్రి ఇదిగో నేను నీ కొరకు ఆహారం సిద్ధం చేసుకొని వచ్చాను, ఇదిగో తిని నన్ను ఆశీర్వదించంటే స్వరం ఎక్కడ? యాకోబు స్వరంలా ఉంది. నువ్వు యాసావు కాదు అని అన్నప్పుడు, కాదు తండ్రి నువ్వు నాకు చెప్పావు కదా, నన్ను ఆశీర్వదిస్తానన్నావు కదా, నేను తెచ్చిన ఆహారం నువ్వు తింటానన్నావు కదా, ఇదిగో ఆహారము వండి తెచ్చేయని చెప్పి ఏం చేశాడంటే ఆహారం పెట్టి అక్కడ ఆయన ఇస్సాకు తిన్న తర్వాత యాకోబుని దీవించడం జరిగింది. ప్రియ దేవుని సంగమా, ఇది ఎందుకు చెప్తున్నానంటే మనుషుల్లో ఉన్న స్వార్థము, మనుషుల్లో ఉన్న ఏంటంటే గౌరవం ఒకరికే దక్కాలి, నా కుమారుడికే నా సొంత వారికే దక్కాలని చెప్పి ఏ విధంగా చూస్తారో అదేవిధంగా దేవాది దేవుడు కూడా అదే అనుకుంటున్నాడు. నాకు చెందవలసిన గౌరవము మీరెవరూ నాకు ఇవ్వట్లేదు, నాకు కలగవలసిన మహిమ నాకు ఇవ్వట్లేదు, మీరు ఇష్టం వచ్చిన ప్రతి దానికి ఇస్తున్నారు, ప్రతి మనిషికి ఇస్తున్నారు, అందరినీ మీరు పొగుడుతున్నారు, కానీ శూన్యముల సమస్తాన్ని నేను చేశాను. మరి మనిషిగా మీరు అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ వంటి వారికే మీకు అంత ఘనత కావాలని అనుకుంటున్నారు, అంత గౌరవం కావాలని అనుకుంటున్నారు. మరి నాకెలా ఉంటుంది? ఉదయాన్నే వికసించిన అడవి గడ్డి పువ్వు ఏ విధంగా పరిమళిస్తుంది, అది కూడా కోరుకుంటుంది, నేను కూడా అందంగా ఉండాలి, నన్ను కూడా అందరూ స్వీకరించాలి అని చెప్పి అది ఆశపడుతూ ఉంటుంది. కానీ దేవుడు కూడా అదే విధంగా ఆశపడుతున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నారంటే సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు. దేవుడికి చాలా బాధ వేస్తుంది అనమాట. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మలాకి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా, నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయనని అడుగుతున్నాడు దేవుడు. నిజమే ప్రియని దేవుని సంగమా, కుమారుడు తండ్రిని గణపరచాలి, అవునా కదా? నేను ఒక ఊరు వెళ్ళాను, ఒక ఫంక్షన్ నిమిత్తం వెళ్తే అక్కడ కుమారుడు తండ్రిని ఏమని పిలుస్తున్నాడంటే ఆ తండ్రి ఏదో అవసరం వచ్చి కుమారుడు ఏదిరా అని అడిగితే కుమారుడు అంటున్నాడు, అదిగోరా అక్కడే పెట్టాను రా, చూడరా, కళ్ళు కనబడట్లేదా, నీకు సరిగ్గా కనబడట్లేదా అని అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు ఈ మాట? ఎవరిని అంటున్నాడు? అర్థమవుతుందా నేను చెప్పింది? కుమారుడు తండ్రి ఏమంటున్నాడంటే, వరే నాకు ఫలానా వస్తువు కనబడట్లేదు, ఎక్కడ పెట్టారని తండ్రి కుమారుని అడిగితే కుమారుడు అంటున్నాడు, అదుగో అక్కడ పెట్టాను కదరా, నీ కళ్ళు కనబడట్లేదా, అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రా రా అంటూ మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత అరే ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు, ఆయన నీకేమవుతాడు రా అని అడిగితే ఏమవుతాడు, మా నాన్నగారు అని. నాన్నగారు అని అన్నవాడు నువ్వు ఇంతమంది జనంలో నువ్వు తండ్రిని పట్టుకుని రా అని ఏ విధంగా పిలుస్తున్నావు రా అని అడిగితే వాడు అన్నాడు, నేను మా నాన్నని నాన్నలా చూడను, ఫ్రెండ్లా చూస్తాను అన్నాడు. నాన్న ఎలా చూస్తాడంట? ఫ్రెండ్లా చూస్తా, ఫ్రెండ్ని తండ్రిలా చూస్తావా ఏంటి నువ్వు? అంతే కదా, మరి నువ్వు తండ్రిని పట్టుకుని ఫ్రెండ్ అనుకున్నప్పుడు ఫ్రెండ్ ఏమవుతాడు, తండ్రి అవుతాడు. వ్యర్థమైన అలాగ స్నేహాలు బంధాలు పెట్టుకోకూడదు. తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం తండ్రికే ఇవ్వాలి, తల్లికి ఇవ్వాల్సిన గౌరవము తల్లికే ఇవ్వాలి. బయట ఉన్న వాళ్ళందరినీ అమ్మ అమ్మ అని పిలుస్తారు,
ఇంట్లో సొంత తల్లిని తల్లి అని పిలవరు, అమ్మ అని పిలవరు, నోరారా. ఆమెకి నాకు సంబంధం లేదంటారు. గౌరవం ఎవరో, తండ్రికి గౌరవం ఎవరో ఏమంటారంటే వీడు నన్ను కన్నాడా లేకపోతే నాకేం చూశాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు నిన్ను పెంచి నీకు పెళ్ళిళ్ళు చేసి నీకు మన పిల్లలు కూడా పుట్టారే, మరి వాళ్ళే నీకు అంత చేయకపోతే నీకు పెళ్ళవిద్దా, పిల్లలు పుడతారా? పుట్టరు కదా. వాళ్ళు చిన్నప్పటి నుండి జాగ్రత్తగా చేసి వారు తిన్నా తినకపోయినా నీకు అన్నీ సమృద్ధిగా పెట్టి అన్నీ చేసిన తండ్రికి నువ్వు గౌరవం ఇవ్వట్లేదు, మర్యాద ఇవ్వట్లేదు. అంతేకాకుండా దేవుడు ఏమంటున్నాడంటే కుమారుడు తండ్రిని గణపరచును కదా, మరి కుమారుడు తండ్రిని గణపరచాలి. కానీ లోకం ఏం చేస్తుందంటే కుమారుడు తండ్రిని గణపరచట్లేదు. ఇష్టానుసారంగా ఏంటంటే ఫ్రెండ్స్ని గౌరవిస్తున్నారు. ఫ్రెండ్స్కి ఇచ్చిన విలువ కూడా తండ్రికి ఇవ్వట్లేదు. ప్రియ దేవుని సంగమా, దేవుడు అంటున్న దాసుడు తన యజమానిని గణపరచును కాదా. దాసుడు ఏం చేస్తాడండి? దాసుడు అంటే ఎవరు? పనివాడు. పనివాడు యజమానుని ఏం చేస్తాడు? గౌరవిస్తాడు. మీరు పనికి వెళ్తూ ఉంటారు, మీ యజమానుడు వస్తే చెప్పండి అయ్యగారు అదండి ఇదండి అని గౌరవంగా మాట్లాడతారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏంట్రా అదిరా ఇదే అంటారా, మీకు మరొకసారి పనిస్తాడా? పనివాడు. ఆయన కూడా ఏమనుకుంటాడంటే గౌరవాన్ని కావాలనుకుంటాడు, నాకు మర్యాద కావాలి నా పనివారి దగ్గర అని చెప్పి మనుషులే ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే మరి దేవుడు ఆలోచించడంలో తప్పేం లేదు కదండి. దేవుడు కూడా అంటున్నాడు నాకు రావాల్సిన ఘనత ఏమైంది. ఇంకో కుమారుడు తండ్రికి ఘనత కావాలని తండ్రి ఏ విధంగా కోరుకుంటాడో యజమానుడు దాసుని పట్ల నాకు రావాల్సిన గౌరవాన్ని కోరుకుంటున్నాడే. మరి సృష్టిని సృష్టించిన మరి నాకు ఘనత ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏది నా ఘనత, ఏది నా గౌరవం ఏదని చెప్పి ప్రజలందరినీ దేవుడు అడుగుతున్నాడు. అంతేకాకుండాను ఆడు మనం చూసినట్లయితే భర్త భార్యకి యజమానుడు. ఎవరికండి? భార్యకి భర్త ఏమవుతాడు? అప్పుడు భార్య ఏమని పిలవాలి? యజమానుడా అని పిలవాలి. బైబిల్ గ్రంథంలో అబ్రహాము భార్య అయిన శారా తన యజమానుడిని అబ్రహామా అని పిలవలేదు, నా యజమానుడా అని పిలిచింది. ఇప్పుడున్న జనరేషన్లో ఏం చేస్తారంటే పేర్లు పెట్టి లక్కీ అని ఇంకేమని ఏదో వారికి ఉన్న పేర్లు రాజానా బుజ్జానా ఏదో ఒక పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఘనత కావాలి, గౌరవం కావాలి. ఏ విధంగా మనుషులు కావాలని అనుకుంటారో అదేవిధంగా నాకు రావాల్సిన ఘనత ఏమైపోయింది, ఘనత ఎక్కడ కనబడట్లేదు, గౌరవం ఎక్కడ కనబడట్లేదు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా నేను యజమానుడైతే నాకు భయపడేవాడు ఎవడున్నాడు? యజమానుడికి అందరూ భయపడాలి, అవునా కదండి? భయపడాలి. ఎందుకంటే యజమానుడు అన్నీ చూస్తూ ఉంటాడు, ఆయనకంటే భయపడుతూ ఉండాలి. నా చిన్న వయసులో మా అత్త మా మేనత్త ఎలా ఉండేదంటే మా మేనమామయ్య 7 గంటలకల్లా డ్యూటీ దిగి వస్తాడు. అయితే వాళ్ళకి 2 పిల్లలు. ఆయన వచ్చేటప్పటికి పిల్లల ఒంటి మీద కొంచెం మురుకు కానీ కనబడిందంటే ఈవిడికి వాయు పడిపోయేదనమాట. తిట్టేవాడు, నువ్వు ఇంటికాడు ఉండి పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోవా, పిల్లలు ఇంత మురుగ్గా ఉన్నారు, వాళ్ళ టయానికి స్నానం చేసి పౌడర్ ఫుల్గా కొట్టేసి ఏంటంటే 7 గంటలకల్లా ఆహారం పెట్టి మంచం ఎక్కించేవాళ్ళు. ఆయన వచ్చేటప్పటికి మా మావి వచ్చి వస్తాడు అన్న టయానికి ఈవిడికి గడగడా వణికిపోయేదనమాట. చాలా భయం వేసేది ఆవిడకి. ఎందుకు అంత గౌరవం అంటే ఆయన యజమానుడు కనుక, అన్నీ చూసుకుంటాడు కనుక, అన్నీ తీసుకొచ్చి ఇస్తాడు కనుక ఆమె అంటే ఆయనకి ఆవిడ చాలా భయపడేది. కానీ ఇక్కడ కూడా మనం చూసినట్లయితే నేను యజమానుడైతే నాకు భయపడువాడు ఎవడును లేకుండా ఉన్నాడు, భయం లేకుండా తిరుగుతున్నాడు. భయం లేని కూడా ఏం చేస్తుందండి? బజార్లో గుడ్డు పెడతా ఉంటుంది. ప్రజలకు అందరికీ భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరగడమే కాకుండాను, ఇష్టం వచ్చినట్టు జీవించడమే కాకుండాను ఇష్టం వచ్చిన వీళ్ళకి పూజిస్తున్నారు, ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. ఆయనకి చెందవలసిన మహిమ అందరికీ చెందుతున్నాయి. కనీసం ఏంటంటే గోమూత్రం తాగితేనంట స్వర్గానికి పోతారంట. ఏ మూత్రం? గోమూత్రం అంట. దాని తోక పట్టుకుని వెళ్ళిపోతారంట. నేనేమనుకుంటానంటే ఏంటంటే గోదావరిలో కుక్క తోక పట్టుకుని ఈదితే పర్లోకి వెళ్ళిపోతామా? అదేవిధంగా ఉంటుంది సామెత కూడా. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని
నీవు నేను ఇస్తే కనుక దేవుడు నిన్ను నన్ను కూడా దీవిస్తాను అంటున్నాడు. అంతేకాకుండాను నేను యజమానుడైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుచున్నాడు. ఏమని కూర్చున్నాడండి? మిమ్మల్ని అడుగుచున్నాడంటే ఏదిరా నాకు గౌరవం ఏది, సంధ్య నాకు ఇవ్వాల్సిన గౌరవం ఏది అని చెప్పి అడుగుతున్నప్పుడు మీరేం చేస్తారండి? మీరేం మాట చెప్తారు? సమాధానం చెప్తారా? అక్కడ వారు కూడా అన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు ప్రభువా, ఏం చేసి నీ నామాన్ని మేము దూషించాము, మీకు అన్నీ ఇస్తున్నామే, మీకు అర్పణలు ఇస్తున్నాము, దశమ భాగాలు ఇస్తున్నాం, అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రజలు. కానీ ప్రియ దేవుని సంగమా, దేవునికి భయపడాలి ముందు. ఏ విధంగా తల్లిదండ్రులు ఈ లోకంలో తల్లిదండ్రులు చూస్తే పిల్లలకు భయపడుతున్నారు. పూర్వకాలంలో అయితే తల్లిదండ్రులకి పిల్లలు భయపడేవారు, లేకపోతే చీకటికి చూసి భయపడేవారు, లేకపోతే ఏదో పురుగుకో పాముకో భయపడేవారు. అవునా కదా? పిల్లలు ఎవరికి భయపడుతున్నారండి? ఇప్పుడు పిల్లలు భయపడుతున్నారా తల్లిదండ్రులకి? ఏమో అర్థమవట్లేదా? వాక్యం అర్థమవుతుందా? స్పందన లేదా? దేవునికి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కాలంలో పిల్లలు ఎవరికి భయపడుతున్నారు? అసలు భయం ఉందా? భయం లేదు. పిల్లల్ని చూస్తారా తల్లిదండ్రులకు నోటు రెండు. ఎందుకంటారా? ఫోన్లో రీఛార్జ్ ఛాన్స్ లేదని చెప్పి ఒక కుమారుడు పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. ఇంకో జంట ఏం చేశారంటే, మేము ప్రేమించుకున్నాము, మా తల్లిదండ్రులు మమ్మల్ని అంగీకరించలేదని చెప్పి లేచి వెళ్ళిపోయారు. ఎవరికి భయపడుతున్నారు వీరంతా? పిల్లలకు భయపడుతున్నారు. అప్పట్లో మేము మా తల్లిదండ్రులకు భయపడ్డామండి, ఇప్పుడు పిల్లల్ని ఏమన్నా అనాలంటే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? మేము ఏమన్నా అన్నా కాడ నుండి వాళ్ళు ఏమన్నా చేసేసుకుంటారేమో, లేకపోతే వారు ఏమన్నా సూసైడ్ అలాంటివి చేసుకుంటారేమో, లేకపోతే దూరంగా పోతారేమో అని చెప్పంట తల్లిదండ్రులే పిల్లల్ని చూసి భయపడుతున్నారు. అంత సిచ్యువేషన్లోకి వచ్చేసారు. అయితే ప్రియ దేవుని సంగమా, కానీ నాకు భయపడేవాడు ఎక్కడ అని యెహోవా అడుగుతున్నాడు. మలాకీ రాసిన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే 1:6 ప్రజలందరూ అంటున్నారు చూడు, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టుతామని మీరందరూ. 7వ వచనం, నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందును చేతనే కదా గ్రుడ్డి దానిని తీసుకొని బలి అర్పించిన ఎడల అది దోషము కదా. కుంటిదానైనాను రోగము కలిగిన దానినైనాను అర్పించిన ఎడల అది దోషము కదా. అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరికండి? నీ యజమానుడు కానీ, లేకపోతే నీ స్నేహితుడు కానీ, నీ అధికారికి కానీ, ఒక గ్రుడ్డిదాన్ని కానీ, కుంటిదాన్ని కానీ, రోగిష్టిది కానీ తీసుకెళ్ళి ఇదిగో నా పుట్టినరోజు తీసుకో అని చెప్పి వారికి ఇస్తే కనుక వారు తీసుకుంటారా? చెప్పండి అమ్మా. ఒక గొర్రెని, నా దగ్గర కుంటి గొర్రె ఉందనుకోండి, దాని నిండా కురుపులు ఉన్నాయనుకోండి, తీసుకొచ్చి ఇదిగోమ్మా ఈరోజు నా బర్త్డే తీసుకో, లేకపోతే ఒక స్వీటు బూజు పట్టేసిన స్వీట్ అట్టుకొచ్చి మీకు ఇస్తే మీరు తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకు? అది ఎవరు తింటారో మాకెందుకు అది అని అంటూ ఉంటాము. కానీ దేవుడు కూడా అదే అంటున్నాడు, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచున్నారు, ఏమి చేసి నిన్ను అపవిత్రము చేస్తామని చెప్పి మరలా అడుగుతున్నారంట. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ కుంటిది గ్రుడ్డిది అన్నిటినీ తీసుకొచ్చి పెడుతున్నాడు. అక్కడ కయ్యని మనం చూస్తున్నాము. కయ్యని ఎటువంటి బలి అర్పించాడండి? తన కూరగాయ తోటలోకి వెళ్ళి కుళ్ళిపోయిన అన్నీ తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి, ప్రభు ఇదిగో నీకు అర్పణ తెచ్చాను అంగీకరించు అని అంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? అది అంగీకరించాడా? నాకు ఇష్టం లేదు, అదెందుకు, అదెవరికి కావాలి, తినడానికి కూడా పనికి రాదేది, నాకెలా పెడుతున్నావు అని చెప్పి అడిగాడు. కానీ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించి ఆయన అర్పణ ఎలాగంటే దోపంలాగా పొగలాగా పైకి వెళ్ళింది. అలాగ పొగలాగా ఎప్పుడైతే ఆకాశంలోకి వెళ్ళిందో దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు కూడా మన మీదకి అదే విధంగా వస్తాయి. అలాగ రావాలంటే మనము దేవునికి ఇష్టమైన బలిని మనం అర్పించాలి, దేవుడికి ఇష్టం వచ్చినట్టుగా మనము ఉండాలి. కానంట దేవుడు అక్కడ అంటున్నాడు, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యము చేస్తేమి అని అంటున్నారంట. ఏం చేసామయ్యా? నీకు ఇవ్వాల్సిన అర్పణాలు సకాలంలో ఇచ్చేస్తున్నాం కదా,
దశమ భాగాలు ఇచ్చేస్తున్నాం కదా, అవి ఎవరికి కావాలండి? దేవుడు ఏమంటున్నాడంటే విరిగి నలిగిన మనసు కావాలా. ముందు నీ విరిగి నలిగిన మనసుతో నువ్వు అర్పణ తెస్తే అది నాకు ఇష్టము. అంతేగాని నీ మనసులో విరుద్ధం పెట్టుకుని, నీ మనసులో కోపం పెట్టుకుని, నీ మనసులో ద్వేషాన్ని పెట్టుకుని నీకు ఇష్టం వచ్చినట్టు తెచ్చేసి నాకు ఇస్తే అది నాకు అంగీకారం కాదే, నాకు అటువంటిది నాకు అవసరం లేదని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటిదే ఒకవేళ నీ తోటి స్నేహితుడికి కానీ నీ బంధువులకు కానీ ఆ పనికిరాంది తీసుకెళ్ళి ఇస్తే అతను స్వీకరిస్తాడా? ఇష్టపడతాడా? ఇష్టపడరు కదా. మరి అలాగే తీసుకుని ఆయన ఇష్టపడి నీ పైన దయ ఏమని చూపిస్తాడా? దయ ఏమి చూపించడు కదా. మరి నాకెలా తీసుకొస్తున్నావు? నేను సర్వాన్ని ఎరిగిన దేవుడే, సృష్టిని కలిగజేసిన దేవుడే, నేను పోషిస్తున్నానే, నీకు ఉచితముగా వెలిగించానే, నీకు ఉచితముగా ఎండని ఇస్తున్నాను, వర్షాన్ని ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను, నీ కొరకు ఆహారాన్ని పెడుతున్నాను, బంగారాన్ని వెండిని అన్నీ సిద్ధపరిచి భూమి మీద అన్నీ ఉంచాను. కానీ కూడా నాకు రావాల్సిన ఘనత నీవు నాకు ఇవ్వట్లేదని చెప్పి ఆవిడ అడుగుతున్నాడు. అంతేకాకుండా ఆమోసు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 21, 22లో మనం చూసినట్లయితే, మీ పండుగ దినమును నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపాను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రవ్విన పశువులను నేను చూడనని చెప్తున్నాడు. ఎందుకు చూడరు అంటే, దేవుడికి ఇష్టం లేని బలి నువ్వు అర్పించేసి కుంటిదాన్ని గ్రుడ్డిదాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించినప్పుడు పండగ రోజున ఇదిగో ప్రభు నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నానంటే నీ దహన బలుల కోసం ఆయన కన్నెత్తి చూడ్డంట. నువ్వేం అర్పించడానికి ఇష్టం ఉండదంట. నువ్వు గోల్డ్ తెచ్చి ఇచ్చినా కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అంటే, దేవుడికి ఇరుగు నలుగున మనసు కావాలి. దేవుడు అంగీకరించింది మనం పట్టుకెళ్ళాలి. అంతేగాని మనకి ఇష్టం వచ్చింది పట్టేసి ఇదిగో నీకు ఇన్ని చేస్తున్నాను కదా, ఇంకా ఏంటి నీకు కష్టం ఏంటి అని అంటూ ఉంటారు. ఈ మాట ఎక్కడ వింటామంటే, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల దగ్గర మాట వింటాము. ఎలా వింటాము? ఇదిగో నీకు అన్నీ ఒడ్డు పెడుతున్నాము, ఇంకేంటి నీకు బాధ, తినేసి కూర్చోలేకపోతున్నావా అని చెప్పి వృద్ధాప్యంలో ఉన్న వారిని అంటూ ఉంటాం. అవునా కదా? మీరు అనలేదమ్మా ఎవరు? తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నారా? కానీ ఆ మాట అక్కడ అంటాము. అదే మాట దేవుడి దగ్గర ప్రజలు అంటున్నారంట. ఏమంటున్నారు? ఇదిగో నీకు ఇష్టమైనవి అన్నీ పెడుతున్నామే, ఏం చేసి నీ నామాన్ని మేము నిర్లక్ష్య పెడుతున్నాము, అన్నీ మేము సకాలంలో చేస్తున్నాం కదా, సకాలంలో మీకు అన్నం పెడుతున్నాం కదా, సకాలంలో నీకు పాలు ఇస్తున్నాం కదా, సకాలంలో నీ ఒక వస్త్రాలు ఉతికి పెడుతున్నాం కదా అని చెప్పి ఏ విధంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల మీద విసుక్కుంటారో అదేవిధంగా దేవుడి మీద కూడా విసుక్కుంటున్నారంట. ఎక్కడ నిర్లక్ష్యం పెట్టావు, నీ నామాన్ని ఎక్కడ దూషించావు అని అంటూ ఉంటూ దేవుడిని అడుగుతుంటే, నా బలిపీఠ మీద ఏం చేస్తున్నారు మీరు? అపవిత్రమైన దానిని మీరు నాకు అర్పిస్తున్నారు. నేనేమో మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చినప్పుడు దేవదూతలు తిన్న ఆహారాన్ని మీకు పెట్టాను. పెట్టడమే కాకుండాను ఏ నాటి భోజనము ఆ నాటికి మీకు సిద్ధపరిచాను. మీరు దాచుకున్నప్పటికీ కూడా అలా దాచుకోకండి, మీకు ఫ్రెష్గా నైట్ కూడా తీసుకొస్తుంది అని చెప్పాను కదా, చెప్పాడే కదా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు వారికి ఆహారం లేని సమయంలో దేవుని ప్రార్థన చేస్తే అక్కడ ఏంటంటే మన్నాను కురిపించాడు, తెల్ల మన్నాని. ఆ మన్నాను కురిపించినప్పుడు వారందరూ పోగేసుకున్నారు, తినేశారు, కొంత దాచుకున్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఈ మన్నాను మీరు ఎవరు దాచుకోకండి, ఏ నాటిది ఆ నాటికే కూర్చుకోండి, తర్వాత దేవుడు మీకు మరలా ఇస్తాడని చెప్పి మోషే అన్నా సరే వారు ఏం చేశారంటే దాచుకుని ఇంట్లో దాచుకున్నారు. కానీ దేవదూతలు తిన్న ఆహారాన్ని నీకు 2 పూటలా పెడుతున్నాడే, నీకు దాహం వేసినప్పుడు నీళ్ళు ఇస్తున్నాడే, నీకు వస్త్రాలు కూడా చిరక్కుండా ఐగుప్తు దేశాన్ని నుండి కనాను దేశాన్ని వరకు నడిపించాడే, నీ పాదాలు చెప్పులు కూడా అరగకుండా దేవుడు నడిపించినప్పుడు దేవుడికి ఇవ్వాల్సిన ఘనత ఏది? ఇవ్వకుండా ఆహారం అక్కడ చేసిన బొమ్మని చూసి ఏంటంటే బలులు అర్పించారంట, క్రొవ్వుని దూడలు అర్పించారంట, ఇంకేంటంటే రక్తాన్ని కూడా వారికి అభిషేకం చేశాడంట ఆ దూడకి. ప్రజలందరూ అప్పుడు అంటున్నాడు, ఏది నా గౌరవం ఏది? నేను కాదు ఐగుప్తు నుండి ఆ గద్దె రెక్కల మీద నుండి నేను మోసుకొచ్చింది నేనైతే ఎవరికి ఘనత చేస్తున్నారు?
ఎవరికి మహిమ వెళ్తుంది? నాకు చెందవలసిన గౌరవం నాకు ఇవ్వట్లేదని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. నిర్గమకాండం 23వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే, నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు, నా పండుగలో అర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిలువ ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు. మనకి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలకి ఏ విధంగా ఉదయాన్ని సాయంత్రానికి స్వేచ్ఛగా మరి ఏంటంటే ఎలాగంటే తాజా వంటకాలుతో తృప్తిపరిచాడు. కానీ ఇక్కడంట ఏం చేస్తున్నాడంటే ప్రజలందరూ నా బలిలో రక్తమునంట పులిసిన దాంతో ఆయనకు అర్పించినప్పుడు అంట పులిసింది రక్తంతో కలిపంట ఏం చేస్తున్నారంటే దేవుడికి అర్పణ ఇస్తున్నారంట. అంతేకాకుండా అంట నా పండుగలు అర్పించిన క్రొవ్వు ఉదయం వరకు ఏం చేయకూడదండి, నిల్వ ఉంచుకోకూడదు. నిల్వ ఉంచంటే ఏం చేస్తున్నారంట, నిల్వ అయిందే పట్టుకొచ్చి దేవునికి బలిగా అర్పిస్తున్నారు. కానీ నీకు ఆహారాంతే నిల్వ ఇవ్వలేదే దేవుడు, మరి నువ్వు దేవుడికి అపవిత్రమైంది ఎలా ఇస్తున్నావు? రాత్రితో తీసుకొచ్చి ఉదయాన్ని బలి అలాగే అర్పిస్తున్నావు అని చెప్పి దేవుడు అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నారు. అందరూ అలాగే చేస్తున్నారంట. బలి అక్కడ రక్తం అన్నట్టు పులిసిపోయిన తర్వాత ద్రవ్యంలో కలిపేసి ఏం చేస్తున్నారంటే దేవునికి అర్పణ తీసుకొస్తున్నారు. కానీ దేవుడికి ఇష్టం లేదు అది. ఆయనకి ఇష్టమైంది ఏంటంటే స్వచ్ఛంగా ఉండాలి. మనకి ఏ విధంగా తిన్న ఆహారాన్ని తాజాగా కావాలని మనం కోరుకుంటామో దేవుడు కూడా అలాగే అనుకుంటున్నాడు. అంతేకాకుండా సామెతలు 21:27 మనం చూస్తే, సామెతలు 21:27 చూస్తే, భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి హేయములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భక్తిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పిస్తున్నారు. నీకేం చేయట్లేదు ప్రభా, ఏం చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నావు? అన్నీ చేసాం కదా, ఇదిగో బలులు అర్పించేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం అంటున్నారు. ఆ బలులు ఎలా అర్పిస్తున్నారంటే పులిసిన ఈట్లతో కలిపేసి తీసుకొచ్చి అర్పిస్తున్నారు. అంతేకాకుండా అంట రాత్రితో తీసుకొచ్చి ఉదయాన్ని అర్పిస్తున్నారు. అటువంటి బలులు భక్తిహీనుల బలులు నాకు అవసరం లేదని చెప్పి దేవుడు అన్నాడు. ఆయన బలిని కోరలేదు, కానీ ఏం చేస్తున్నాడంటే విరిగి నలిగిన మనసు కోరుతున్నాడు. నువ్వు తెచ్చే బలి నాకు అవసరం లేదు, నీ హృదయాన్ని నేను చూస్తున్నాను. నీ హృదయం ఎలా ఉండాలంటే నిందలేనివాడుగా మచ్చలేనివాడుగా తేటగా ఉండాలి. అలాగున్నప్పుడంట నీ బలి నాకు ఇష్టమని అంటున్నాడు. దేవుడు బలిని కోరేవాడండి, బలిని కోరేవాడా? బలిని కోరేవాడైతే కనుక నీ కొరకు నా కొరకు బలిగా 3 మేకల మధ్యలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడే దేవుడైతే కాకుండా ఉండునమాట. కానీ బలిని కోరలేదు కనుక నీ కొరకు ఆయన బలిగా అయిపోయి మనల్ని ఏంటంటే మరణాన్ని తప్పించాడు, మరణాన్ని కొట్టివేశాడు. తండ్రికి మనకి ఏంటంటే సమాధాన్ని కలుగజేశాడు దేవుడు. ప్రియ దేవుని సంగమా, దేవుడు అడుగుతున్నాడు, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఏది, నాకు చెందవలసిన గౌరవం ఏది? మీరు ఇంకా దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇంకా లోకానికి ఇస్తున్నారేమో, తాయిత్తులకి ఇస్తున్నారేమో, నల్లతాళ్ళకి ఇస్తున్నారేమో, ఇంకా దేనికో మీరు ఇస్తున్నారేమో, లేకపోతే నక్షత్రాలకి ఇస్తున్నారేమో. అవన్నీ కాదు. నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇచ్చినప్పుడు, యజమానుడికి ఇచ్చిన గౌరవం యజమానుడు ఇస్తే యజమానుడు ఏ విధంగా కుటుంబాన్ని పోషిస్తాడో దేవుని కూడా ఆ గౌరవాన్ని ఇచ్చినప్పుడంట దేవుడు కూడా మనల్ని అటు రీతిగానే కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక అటు రీతి భాగ్యమైన వెనుకలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఇదిగో ఇప్పటి వరకు నీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని నీకు ఇవ్వకుండా మా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించితే కనుక దయతో క్షమించండి ప్రభా. ఇదిగో ఇప్పటికైనా అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభు. నీకు ఇవ్వాల్సిన అయ్యా నాన్న గౌరవాన్ని మీకు ఇస్తాం.